గ్లోబల్ NCAP న్యూ క్రాష్ టెస్ట్ నామ్స్ ప్రకారం మారుతి సుజుకి ఇగ్నిస్, ఎస్ప్రెసో, స్విఫ్ట్, స్కార్పియో ఎన్ ఈ 4 కార్స్ టెస్ట్ రిజల్ట్స్ని రిలీజ్ చేశారు. న్యూ నామ్స్లో ఇప్పుడు ఫ్రంటల్ కొలిషన్తో పాటు సైడ్ కొలిషన్ని కూడా యాడ్ చేశారు. ఈ వీడియోలో డీటెయిల్స్ చూద్దాం, ఏ కార్కి ఎన్ని స్టార్స్ వచ్చాయో. ఇగ్నిస్ చూసుకుంటే కనుక అడల్ట్ ఆక్యుపెంట్లో 1 స్టార్ స్కోర్ చేసింది. అవుట్ ఆఫ్ 34 పాయింట్స్ 16.48 దీని స్కోర్ రిజల్ట్స్ వచ్చాయి. అండ్ చైల్డ్ ఆక్యుపెంట్లో చూసుకుంటే ఇది 0 స్టార్ని స్కోర్ చేసింది. అవుట్ ఆఫ్ 49 3.86 దీని స్కోర్స్ వచ్చాయి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి ఎస్ప్రెసో. అవుట్ ఆఫ్ 34 20.3 స్కోర్ చేసింది. అరౌండ్ అడల్ట్ ఆక్యుపెంట్లో 1 స్టార్ స్కోర్ చేసింది ఇది. చైల్డ్ ఆక్యుపెంట్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 49 3.52 స్కోర్ చేసింది. 0 స్టార్స్ వచ్చాయి చైల్డ్ ఆక్యుపెంట్లో. నెక్స్ట్ వచ్చేసి మారుతి సుజుకి మోస్ట్ పాపులర్ వెహికల్ స్విఫ్ట్ చూసుకుంటే కనుక అవుట్ ఆఫ్ 34 19.19 స్కోర్ చేసింది. అడల్ట్ ఆక్యుపెంట్లో 1 స్టార్ స్కోర్ చేసింది. చైల్డ్ ఆక్యుపెంట్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 49 16.68 స్కోర్ చేసింది. 1 స్టార్ అట్లీస్ట్ చైల్డ్ ఆక్యుపెంట్లో ఇది స్కోర్ చేయగలిగింది. బట్ స్టిల్ మారుతి సుజుకి మోస్ట్ పాపులర్ బ్రాండ్ అండ్ ఇండియా అండ్ నంబర్ 1 సెల్లింగ్ కార్. బట్ సేఫ్టీ నామ్స్లో చూసుకుంటే కనుక కొంచెం వాళ్ళు వెనకాల పడ్డారనుకోవచ్చు వేరే ఇండియన్ కార్ మ్యానుఫ్యాక్చర్తో కంపేర్ చేస్తే. సో హై టైం మారుతి సుజుకి వాళ్ళు సేఫ్టీ నామ్స్లో కొంచెం ఫోకస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు యూజర్స్ చాలామందికి అవేర్నెస్ వచ్చింది అండ్ సేఫ్టీ నామ్స్లో చాలామంది ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ ఆప్షన్లో సేఫ్టీ రేటింగ్స్ కూడా చూసి కార్ బయింగ్ అనేది డెసిషన్ తీసుకుంటున్నారు. ఫైనల్గా మహేంద్రా స్కార్పియో ఎన్ అడల్ట్ ఆక్యుపెంట్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 34 29.25 స్కోర్ చేసింది 5 స్టార్ రేటింగ్తో. చైల్డ్ ఆక్యుపెంట్లో చూసుకుంటే అవుట్ ఆఫ్ 49 28.93 3 స్టార్ రేటింగ్తో. మహేంద్రా వాళ్ళు రీసెంట్ పాస్ట్గా చూస్తే వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది ఎస్యూవీస్ అన్నీ 5 స్టార్ రేటింగ్ తోటి గ్లోబల్ NCAPలో మన ఇండియన్ బ్రాండ్స్ చాలా మటుకు అవుట్ పర్ఫామ్ చేస్తున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ క్వాలిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీచర్స్ చాలా అప్గ్రేడ్ చేశారు రీసెంట్ పాస్ట్. హై టైం కార్ మ్యానుఫ్యాక్చరర్ సేఫ్టీ పైన ఫోకస్ చేయాలి, కొంచెం సేఫ్టీ నామ్స్లో దృష్టి పెట్టాలి. ఎందుకంటే యూజర్స్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ సేఫ్టీ నామ్స్ చాలా మటుకు ఫోకస్ చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ ఫీచర్స్, మైలేజ్తో పాటు అవేర్నెస్ ఒకప్పుడుతో కంపేర్ చేస్తే ఇప్పుడు యూజర్స్లో చాలా బాగా పెరిగింది. అందు గురించి సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. అనిపిస్తే కనుక లైక్ చేయండి, మన ఛానల్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఎన్నో వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.